తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ పురస్కారాల్లో కల్కి 2898 ఏడి ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా గౌరవించబడ్డాడు. ఈ అవార్డులపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాల్ని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 ఏడి ఎంపికైంది. ఈ సినిమాతో పాటుగా గద్దర్ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి ఉత్తమ చిత్రంగా కల్కి, రెండవ ఉత్తమ చిత్రంగా పొట్టేల్, మూడవ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ చిత్రాలను ప్రకటించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్. జె. సూర్య, బెస్ట్ మేల్ సింగర్ సిద్ శ్రీరామ్, బెస్ట్ ఫీమేల్ సింగర్ శ్రేయా ఘోషల్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఎస్. జె. సూర్య, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్, బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ యదువంశీ, బెస్ట్ ఫీచర్ హెరిటేజ్ ఫిల్మ్ రజాకార్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ మేమ్ ఫ్రెండ్స్ అండి, స్పెషల్ జ్యూరీ అవార్డ్ దుల్కర్ సల్మాన్, స్పెషల్ జ్యూరీ అవార్డ్ అనన్య నాగళ్ళ. బెస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్, బెస్ట్ సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలి, బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య వంటి చిత్రాల్ని ప్రకటించాయి. అయితే తాజాగా గద్దర్ అవార్డులపై ప్రముఖ దర్శకుడు సుకుమార్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు. బి.ఎన్. రెడ్డి తెలుగు సినిమా మార్గదర్శకులలో ఒకరు. ఆయన పేరు మీద ఒక అవార్డును ప్రదానం చేయడం ఒక గొప్ప గౌరవం. నా నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులకు మీ అచంచలమైన మద్దతుకు ధన్యవాదాలు అంటూ సుకుమార్ రాసుకొచ్చారు. సుకుమార్ వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలతో గద్దర్ సినీ పురస్కారాలు తెలుగు సినిమా రంగంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ అవార్డులు సినీ కళాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆశిద్దాం.